హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోమలి ఆర్కే యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో మటన్లో దోసకాయ కాంబినేషన్ కర్రీ చేసి అప్లోడ్ చేస్తున్నానండి. చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈజీ మెథడ్లో నేను ఇది ఎలా చేయాలో చూపిస్తున్నాను. రండి, ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తున్నాను. ఈ దోసకాయ మటన్ కూర చేయడానికి 1/2 kg మటన్ తీసుకున్నాను. అది ముందుగా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టేశాను. క్లీన్ చేసిన మటన్ని ఇలా కుక్కర్లో వేస్తున్నాను. ఇప్పుడు 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ వచ్చేసి పసుపు, ఇంకా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇది మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి తిప్పేసి 1/2 గ్లాస్ కంటే తక్కువగా వాటర్ యాడ్ చేస్తున్నాను ఇందులో. ఎందుకంటే మటన్లో ఆల్రెడీ కొద్దిగా నీరు ఉంటుంది కాబట్టి ఉడికినప్పుడు వాటర్ ప్రొడ్యూస్ అవుతుంది కదా, అందుకు కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు లిడ్ పెట్టేసి స్టవ్ పైన 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు చూడండి, ఈ మటన్ కర్రీ కోసం 1/2 కిలో దోసకాయలు, 3 పచ్చిమిరపకాయలు, 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 1 చిన్న టమాటా తీసుకున్నాను. అవి తరిగి పెట్టేసాను పక్కన. ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టి ఆయిల్ వేసి అది వేడెక్కిన వెంటనే తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు ఇందులో వేసి వేయిస్తున్నాను. మరీ దోరగా వేగాల్సిన అవసరం లేదు, సగానికి పైగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ యాడ్ చేసి అది పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి. ఇప్పుడు తరిగిన టమాటా కూడా వేసేస్తున్నాను. టమాటా కొంచెం మెత్తగా మగ్గేంత వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు చూడండి, ఇదే టైంలో నేను దోసకాయ కూడా యాడ్ చేస్తున్నాను. ఇది మరీ చిన్నగా కాకుండా ఐస్ క్యూబ్ లాగా కట్ చేసి వేస్తున్నాను. మరీ చిన్నగా కట్ చేస్తే ఉడికిన తర్వాత దోసకాయ ముక్కలు కనిపించవు అన్నమాట. అందుకు ఈ సైజులో నేను దోసకాయ కట్ చేశాను. ఒక 5 నిమిషాలు ఇలా వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం, అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేయాలి. ఒకసారి తిప్పేసి మొత్తం అంతా కలిసిన తర్వాత ఒక 5 నిమిషాలు నూనెలో మగ్గనివ్వాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాను. 5 నిమిషాల తర్వాత ఒకసారి కూర తిప్పి ఇప్పుడు ఉడికించి పక్కన పెట్టిన మటన్ కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. చూడండి, చేతి ఇలా మెదిపితే మెత్తగా మటన్ ముక్కలు విడిపోతున్నాయి, చాలా సాఫ్ట్గా అయిపోయినాయి. ఇప్పుడు ఈ మటన్ కూడా మొత్తం అంతా దోసకాయ ముక్కల్లో కలిసేంత వరకు తిప్పాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచి 1 స్పూన్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ మటన్ మసాలా. అంతేనండి, మసాలా ఇంతకంటే ఎక్కువ వేస్తే ఒరిజినల్ మటన్ దోసకాయ ఫ్లేవర్ పోతుందన్నమాట. ఇది మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి తిప్పేసి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే దోసకాయ ముక్కలు కూడా ఉడకాలి కదా. ఇప్పుడు మూత పెట్టి మధ్యలో ఒక్కసారి తిప్పుతూ 1-2 సార్లు తిప్పుతూ ఉడకనివ్వాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. ఫస్ట్లో వేయలేదు, ఎందుకంటే కరివేపాకు ఫ్లేవర్ పోతుంది ఫస్ట్లోనే వేస్తే. ఇప్పుడు మనకి ఎంత చిక్కదనం కావాలో అంతవరకు గ్రేవీ ఉంచుకొని ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేయడమే. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే దోసకాయ మటన్ కూర రెడీ అయిపోయింది. ఇది రైస్లో కానీ రోటీలో కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.